ఛత్తీస్గఢ్ కర్యగుట్టలో భద్రతా బలగాలకు కీలక ముందడుగు పడింది. 5 రోజుల సెర్చ్ ఆపరేషన్లో మావోయిస్టుల బంకర్ గుర్తించారు భద్రతా బలగాలు. 1000 మంది ఉండేలా భారీ గుహను ఏర్పాటు చేసి అందులో నీటి సౌకర్యం ఏర్పాటు చేశారు మావోయిస్టులు. ఇక భద్రతా బలగాల రాకను పసిగట్టి మకాం మార్చారు మావోయిస్టులు. కర్యగుట్టలో అనేక గుహలు ఉండటంతో భద్రతా బలగాలకు సవాళ్లు ఎదురవుతున్నాయి. గుహకు సంబంధించిన విజువల్స్ రిలీజ్ చేశారు భద్రతా బలగాలు. ప్రస్తుతం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఛత్తీస్గఢ్ కర్యగుట్టలో భద్రతా బలగాలకు కీలక ముందడుగు పడింది. 5 రోజుల సెర్చ్ ఆపరేషన్లో మావోయిస్టుల బంకర్ గుర్తించారు భద్రతా బలగాలు. 1000 మంది ఉండేలా భారీ గుహను ఏర్పాటు చేసి అందులో నీటి సౌకర్యం ఏర్పాటు చేశారు మావోయిస్టులు. భద్రతా బలగాల రాకను పసిగట్టి మకాం మార్చారు మావోయిస్టులు. కర్యగుట్టలో అనేక గుహలు ఉండటంతో భద్రతా బలగాలకు సవాళ్లు ఎదురవుతున్నాయి. గుహకు సంబంధించిన విజువల్స్ రిలీజ్ చేశారు భద్రతా బలగాలు. ప్రస్తుతం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఛత్తీస్గఢ్ కర్యగుట్టలో భద్రతా బలగాలకు కీలక ముందడుగు పడింది. 5 రోజుల సెర్చ్ ఆపరేషన్లో మావోయిస్టుల బంకర్ గుర్తించారు భద్రతా బలగాలు. 1000 మంది ఉండేలా భారీ గుహను ఏర్పాటు చేసి అందులో నీటి సౌకర్యం ఏర్పాటు చేశారు మావోయిస్టులు. భద్రతా బలగాల రాకను పసిగట్టి మకాం మార్చారు మావోయిస్టులు. కర్యగుట్టలో అనేక గుహలు ఉండటంతో భద్రతా బలగాలకు సవాళ్లు ఎదురవుతున్నాయి. గుహకు సంబంధించిన విజువల్స్ రిలీజ్ చేశారు భద్రతా బలగాలు. ప్రస్తుతం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యూ. ఇటు ఛత్తీస్గఢ్ అటు తెలంగాణ సరిహద్దుల్లో ఉన్నటువంటి కర్యగుట్ట ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పొచ్చు. భారీ కూంబింగ్ జరుగుతుంది. మావోయిస్టులు ఎక్కడైతే సేఫ్ షెల్టర్ జోన్గా ఉన్నటువంటి గృహాలు ఉన్నాయో కొన్నింటిని ఐడెంటిఫై చేశారు. ఆ ఐడెంటిఫై చేసినటువంటి గృహాలపైన దాడి చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అయితే నిన్న సాయంత్రం నుంచి మాత్రం ఫైరింగ్ సంబంధించినట్టు కావచ్చు లేదా బ్లాస్టింగ్ సంబంధించినటువంటి సౌండ్స్ అయితే ఏమీ వినపడలేదనేది స్థానికులు చెప్తున్నారు. కానీ మావోయిస్టులను ఏర్వేతలో భాగంగా కూడా కగార్ ఆపరేషన్లో భాగంగా కర్యగుట్టలు మొత్తం కూడా ఈ సాయుధ బలగాలన్నీ కూడా మోహరించాయి. ఇప్పటికీ ఇది 6వ రోజు. 5 రోజులుగా వెళ్ళినటువంటి టీమ్స్ అన్నిటి కూడా బ్యాకప్ టీమ్స్ కూడా వస్తున్నాయి. ఈ వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా వెనుకకు రానున్నారు. ఇప్పుడు బ్యాకప్ టీంలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ కర్రగుట్ట పైకి వెళ్ళనున్నాయి. అయితే మొత్తం కూడా చూస్తే అబూజ్బండ్ నుంచి మొదలైనటువంటి ఆపరేషన్కి సంబంధించి ఛత్తీస్గఢ్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడంతా కూడా కేంద్ర బలగాలు కావచ్చు, కోబ్రా, అదే సిఆర్పిఎఫ్, ఈ బలగాలంతా కూడా అక్కడ దాడులు చేయటం, ఆ తర్వాత అక్కడ పూర్తిగా మావోయిస్టు ప్రభావితాన్ని నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఆ దండకారణ్యంలో రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయడం, తర్వాత ఆయా గ్రామాలకు సంబంధించినటువంటి దగ్గర పోలీస్ బేస్ క్యాంపులను ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు. అట్లా ఒక 12 పోలీస్ బేస్ క్యాంపులను ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. అక్కడ దాదాపు 100 మంది సిఆర్పిఎఫ్ ఇతర కేంద్ర బలగాలన్నీ కూడా అక్కడ మోహరించారు. అదే భాగంగా కర్రగుట్ట దగ్గర కూడా వచ్చారు. అయితే కర్రగుట్ట ఆపరేషన్కి సంబంధించి కూడా ఇవాళ 2 రోజులు 4 రోజులు 5 రోజుల ముందు జరిగింది కాదు. దాదాపు కొన్ని నెలలుగా దీనిపైన కేంద్రం దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కర్రగుట్టలకు సంబంధించి పోలీసు నుంచి అక్కడ కేంద్ర బలగాల నుంచి వచ్చి విడుదలైనటువంటి కొన్ని వీడియోస్ను ఆధారంగా చూస్తే లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 24వ తారీఖు నాడుకు సంబంధించి ఒక డ్రోన్ విజువల్ కూడా బయటకు వచ్చింది. అందులో మావోయిస్టులకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా కర్రగుట్ట పైకి వెళ్తున్నటువంటి విజువల్స్ కనిపించాయి. అందులో చూస్తే 100 మంది మావోయిస్టులు కిట్ బ్యాగులు ధరించి పైకి వెళ్తున్నటువంటివి కనిపించాయి. అందులో వాళ్ళకు కావాల్సినటువంటి కావాల్సినటువంటి వస్తువులు కావచ్చు, లేదా ఆయుధాలు కావచ్చు, లేదా ఇతర నిత్యావసర వస్తువులు కావచ్చు, అన్నీ కూడా భారీగా అక్కడికి తరలించినట్టుగా చెప్తున్నారు. అయితే కర్రగుట్టలకు సంబంధించి కూడా షెల్టర్ జోన్తో పాటు డంపులుగా కూడా మావోయిస్టు పార్టీ ఉపయోగించుకున్నట్టుగా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఎందుకంటే కర్రగుట్టలకు సంబంధించి ఓవైపు కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా కీలకమైన నేతలు అక్కడే ఉన్నారు అనేది ఒక సమాచారం. అయితే మరోవైపు మావోయిస్టు పార్టీకి అత్యంత కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి హిడ్మాను కేంద్రంగానే ఈ ఆపరేషన్ జరుగుతుంది. ఈ రెండింటితో పాటు మొత్తం డెన్గా ఈ కర్రగుట్టలను ఉపయోగించుకున్నారు. ఇక్కడ సహజంగా ఉన్నటువంటి గృహాలు వీటన్నిటిలో కూడా బంకర్లుగా ఉన్న దగ్గర భారీగా ఆయుధాలన్నింటినీ కూడా లేదా మావోయిస్టులకు సంబంధించినటువంటి ఇతర సామాగ్రి, ఆయుధాలు ఇవన్నీ కూడా ఇక్కడనే డంప్ చేసుకున్నట్టుగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ ఆపరేషన్ అయితే చాలా కీలకంగా భావించి నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. ఒకవేళ మావోయిస్టులను
పట్టుకోవటమా లేదా ఎన్కౌంటర్ చేయటమా లేదా మావోయిస్టులకు అత్యంత కీలకమైనటువంటి ఆయుధాలన్నిటి కూడా అవన్నిటిని కూడా సీజ్ చేయటమా, వీటన్నిటి చేయడం ద్వారా మావోయిస్టులకు సంబంధించినటువంటి పార్టీని నైతికంగా కూడా దెబ్బతీయడానికి అవకాశం ఉంటుంది, నిరాశ్రయులను చేసే అవకాశం ఉంటుంది అనేది కేంద్ర బలగాలు భావిస్తున్నాయి. అందులో భాగంగానే ఈ ఆపరేషన్ 3 యాంగిళ్లలో కొనసాగుతుందని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే కర్రెగుట్టపైనే పోలీస్ బేస్ క్యాంపును భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 10,000 మంది సాయుధ బలగాలు ఇక్కడ ఉండే విధంగా కూడా ఈ పోలీస్ బేస్ క్యాంపుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నారు. ఇక్కడికి ఇప్పటికే ఆయుధాలను కావచ్చు, తర్వాత 2-3 నెలల పాటు కూడా అక్కడ సాయుధ బలగాలు ఉన్నప్పటికీ వాళ్ళకు కావాల్సినటువంటి ఫుడ్ కావచ్చు, లేకపోతే మెడిసిన్స్ కావచ్చు, ఆయుధాలు కావచ్చు, ఇట్లా అనేక రకాల సామాగ్రి వాటన్నిటిని కూడా ఆ క్యాంపుకు తరలిస్తున్నారు. అయితే ఇదంతా కూడా నిన్న నుంచి జరుగుతున్నది. ఆయుధాలను కావచ్చు లేదా వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. సేమ్ టైంలో బ్యాకప్ టీమ్స్ అన్నీ కూడా గుట్టపైకి చేరుకుంటున్నాయి. ఇతర బలగాలను కూడా అక్కడికి రప్పిస్తున్నారు. ప్రస్తుతం అయితే గుట్టపైన ఎంతమంది మావోయిస్టులు ఉన్నారు అనే దానికి మాత్రం నిర్దిష్టమైనటువంటి లెక్క తేలటం లేదు. అక్కడ దాదాపుగా కేంద్ర బలగాలు చెప్పే అంశాన్ని బట్టి చూస్తే దాదాపు 1000 నుంచి 1500 వరకు కూడా ఈ షెల్టర్ జోన్గా ఉపయోగించుకొని ఉన్నారు అని చెప్తున్నారు. అయితే మరొకటి కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి కీలకమైన నేతలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు, కేవలం ఆయుధ డంపుగాను లేదా కొంతమంది మావోయిస్టులు మాత్రమే ఉన్నారు అనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. మొత్తంగా కర్రెగుట్టలకు సంబంధించినటువంటిది మొత్తం క్లీన్ చేయాలి, బచావో కర్రెగుట్ట ఆపరేషన్ అనే యాంగిల్లోనే ఇదంతా కూడా కొనసాగుతుంది. దీంతో ఇటు బీజాపూర్ నుంచి కావచ్చు, ఇటు ఛత్తీస్గఢ్ నుంచి ఇటు తెలంగాణ వైపు, ఇటు వెంకటాపూర్, వాజేడు మన రాష్ట్రానికి సంబంధించి అటువైపు చెర్ల, కొత్తగూడెం వైపు కావచ్చు, మొత్తంగా ముప్పేట దాడి అయితే మావోయిస్టుల పార్టీ మీద చేస్తున్నారు. అయితే నిన్న ఒక ప్రచారం కూడా జరిగింది. మావోయిస్టులకు సంబంధించి భారీగా ప్రాణ నష్టం జరిగింది, చాలామంది చనిపోయారనేది ఒక ప్రచారం జరిగింది. అయితే దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఇంకా ఇప్పటివరకు అఫీషియల్గా ఎక్కడ బయటికి రాలేదు. రాత్రి నుంచి అయితే కొంత ఫైరింగ్ కావచ్చు, బ్లాస్టింగ్ సంబంధించినటువంటి సౌండ్స్ కానీ ఏవి రాలేదని చుట్టుపక్కల గ్రామస్తులు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కర్రెగుట్టలపై ఏం జరుగుతున్నది అనేది మాత్రం అందరిలోనూ ఉత్కంఠత కలిగిస్తుందని చెప్పొచ్చు. మరోవైపు పౌర హక్కుల సంఘాలు కావచ్చు లేదా ప్రజా సంఘాలు కూడా ఈ అంశాన్నే కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక్కడ కర్రెగుట్టలపై జరుగుతున్నటువంటి ఆపరేషన్ నిలిపివేయాలి, మావోయిస్టులతోటి చర్చలు జరపాలని కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది మావోయిస్టులకు కేంద్ర బలగాలకు మధ్య పోరాటం కాదు, అక్కడ ఉన్నటువంటి గిరిజనులు కావచ్చు, గిరిజన మహిళలు, గిరిజన వాళ్ళు కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ శాంతి చర్చలు జరగాలనేది వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మావోయిస్టు పార్టీ నుంచి కూడా ఇప్పటికే అనేక సార్లు కేంద్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేశారు. ఇక్కడ కాల్పులను 1 రోజులు విరమించాలి, శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని కూడా ఒక లేఖలను విడుదల చేశారు. మొత్తంగా ఇవి ఓవైపు తోడుతుంటే మరోవైపు సాయుధ బలగాలు మొత్తం ఈ కర్రెగుట్టను మొత్తం కూడా దాదాపు 148 కిలోమీటర్ల మేర బలగాలంతా కూడా మోహరించున్నాయి. దాదాపు సగం వరకు ఈ బలగాలన్నీ వెళ్ళాయి. అక్కడనే ఈ పోలీస్ బేస్ క్యాంపును ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళకి సహాయంగా కూడా డ్రోన్ కెమెరాలను వాడుతున్నారు. అదేవిధంగా మానవరహిత విమానాలను కూడా తెప్పించుకున్నారు. 4 హెలికాప్టర్లు కావలసినటువంటి ఈ ఆపరేషన్లలో పాల్గొంటున్నాయని చెప్పచ్చు. మొత్తంగా అయితే కర్రెగుట్ట దగ్గర మాత్రం యుద్ధ మేఘాలే కమ్ముకున్నాయనేది చెప్పుకోవచ్చు. ఒక ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం అక్కడ నెలకొని ఉంది. గిరిజన గ్రామాలకు సంబంధించి చాలా గ్రామాలలో కూడా పోలీస్ బేస్ క్యాంపులను ఏర్పాటు చేయడం, అక్కడనే భారీ స్థాయిలో సాయుధ బలగాలన్నీ కూడా మోహరించాయి. ఎవరు కూడా మావోయిస్టులకు సహకారం అందించడం కావచ్చు లేదా వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ లేకుండా చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం కర్రెగుట్ట పైన భారీ మొత్తంలో మావోయిస్టులు ఉన్న నేపథ్యంలో వాళ్ళకు నిత్యావసర వస్తువులు కావచ్చు, మరే ఇతర సహాయం కూడా గుట్టపైకి వెళ్లకుండా మొత్తం పహారా కాస్తున్నారని చెప్పచ్చు. దీంతో ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. మొత్తంగా ఈ ఆపరేషన్ అంతా కూడా ఛత్తీస్గఢ్ కావచ్చు, అదేవిధంగా కేంద్ర బలగాలు మాత్రమే చేస్తున్నాయి. తెలంగాణకు సంబంధించినటువంటి బలగాలు కానీ ఏవి కూడా ఈ ఆపరేషన్లో పాల్గొనట్లేదు అనేది స్పష్టం చేశారు అధికారులు. కేవలం ఏదైనా ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ ఆపరేషన్లో ఎవరైనా మావోయిస్టులు తప్పించుకొని వెళ్తే దానికి తగ్గట్టుగా ధీటుగా ఎదుర్కోవడానికి మాత్రమే ఇటు వాజేడు కావచ్చు, వెంకటాపూర్ కావచ్చు లేదా రెగ్యులర్గా జరిగే కూమింగ్ మాత్రమే జరుగుతుందనేది తెలంగాణకు సంబంధించినటువంటి పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. సేమ్ టైంలో చూస్తే మాత్రం ఛత్తీస్గఢ్ మీద భారీగా సాయుధ బలగాలన్నీ కూడా ఇంకా చేరుకుంటున్నాయి. దాదాపు ఇప్పటివరకు చూస్తే 10,000 పైగా అక్కడే పోలీస్ బలగాలన్నీ కూడా ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. మరింత కొన్ని టీమ్స్ కూడా బ్యాకప్ టీమ్స్ అని కూడా కొన్ని ఇక్కడికి చేరుకొని ఉన్నాయి. మొత్తంగా చూస్తే కర్రెగుట్ట
పూర్తిగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం నుంచి విముక్తి చేయాలనే లక్ష్యంగానే ఇదంతా కూడా సాయుధ బలగాలు ముందుకు సాగుతున్నాయని చెప్పుకోవచ్చు మాధురి.